సరస్వతి పుత్రులకు ఆయన ఒక భరోసా. ఆపదలో ఉన్నవారికి ఆయన ఒక నమ్మకం. ఆయన ప్రవృత్తి పేదల కన్నీళ్లు తుడవడం. ఆయన చేతికి వెన్నెముక ఉండదంటారు. మాటలతో కాదు, నైపుణ్యం ఉందంటే చేతలతోనే ఆయన సహాయం ఉంటుంది. మెట్ట ఏజెన్సీ ప్రాంతంలో నాటకశాల వెంకట్రాజు అంటే తెలియని వారుండరేమో. విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్న పేద సరస్వతి పుత్రుడైన ఓంకార్ కు బాసటగా నిలిచారు. కళాశాల యాజమాన్యం ఉచితంగా సీట్ ఇచ్చినప్పటికీ హాస్టల్ వసతికి నెలకు 1,30,000 రూపాయలు అవసరం కాగా ఇవ్వలేని స్థితిలో మధ్యలోనే చదువు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4 సంవత్సరాల బీటెక్ పూర్తయ్యేంత వరకు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ నందు మొదటి సంవత్సరానికి పెండింగ్ లో ఉన్న 60,000 రూపాయలు, రెండవ సంవత్సరానికి సంబంధించి 1,30,000 రూపాయలను నాటకశాల వెంకట్రాజు శనివారం సాయంత్రం అందజేశారు. ఎంపీ సోషల్ క్లబ్ మాజీ అధ్యక్షులు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లాది సీతారామరావు తదితరుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షులు ఇల్లా సోమేశ్వరరావు, బండారు పద్మారావు, కొనతం అయ్యప్పరావు, దాసం కృష్ణ, ప్రస్తుత కార్యదర్శి చిట్రోజు తాతాజీ, ముత్యాల దుర్గారావు, గిడుతూరి రాము, చౌడు పకీర్ నాయుడు, కోన కుమారు, షాజహాన్, సుబ్బు, కిట్టుబాబు, సురేంద్ర పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం జియో హాత్వే సిటీ కేబుల్ సిటీ న్యూస్ ప్రతినిధి నాగసూరి బాలసుబ్రహ్మణ్యం దృష్టికి ఓంకార్ బంధువులు ఈ విషయాన్ని తీసుకురాగా నాటకశాల వెంకట్రాజుకు సమాచారం ఇవ్వడంతో ఆయన వెంటనే స్పందించిన తీరుపై ఎంబీ సోషల్ క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తన చదువు మధ్యలో ఆగిపోకుండా సకాలంలో స్పందించిన నాటకశాల వెంకట్రాజు కృషిని ఓంకార్ కుటుంబీకులు కొనియాడారు. ఐఏఎస్, ఐపీఎస్ వైపు వెళితే కోచింగ్ ఇప్పించడానికి సైతం నాటకశాల వెంకట్రాజు సిద్ధంగా ఉన్నారని, ఓంకార్ కు అన్ని విధాలుగా సహకరిస్తామని జనసేన పార్టీ నాయకులు కోన కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా నాటకశాల వెంకట్రాజును శాలువాతో సత్కరించారు. అందరికీ నమస్కారం. స్థానిక సిటీ కేబుల్ సంబంధించిన బాలు గారు ద్వారా నాకు వచ్చిన ఒక సమాచారం మేరకు ఆయన నిన్న కాల్ చేసి ఒక పేద విద్యార్థి గురించి నా దృష్టికి తేవడం జరిగింది. అన్న, ఆయన చాలా బాగా చదువుతారు, మన జంగారెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తే చెప్పగానే ఆయన డీటెయిల్స్ నాకు పెట్టడం జరిగింది. కేవలం అతని కాలేజీలో అతని మెరిట్కి ఫ్రీ సీట్ వచ్చినా కూడా ఆ హాస్టల్ సంబంధించిన ఫీజు ఇవ్వలేని కారణంగా అతని హాస్టల్ యజమాని కొంచెం డబ్బులకు సంబంధించి ఒత్తిడి తేవడంతో అతను చదువుని 4 రోజులుగా ఇంటికి వచ్చేసి చదువుని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడడంతో బాలుగా నా దృష్టి తేవడంతో నేను వెంటనే స్పందించి కుర్రోడికి ఈ 4 సంవత్సరాలకు సరిపడా ఎంత ఖర్చు అయినా నేను భరిస్తానని చెప్పి ముందుకొచ్చి భరోసా ఇవ్వడం జరిగింది. నేను అతను కోరుకునేది ఒకటే, భవిష్యత్తులో అతను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏదో సాఫ్ట్వేర్ కో దానికో కాకుండా ఒకటే నేను చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది కుర్రోడిని. ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ కానీ ఒక గోల్ పెట్టుకుని దాన్ని సాధిస్తే నువ్వు కొన్ని వేల మందికి ఉపాధి చూపించవచ్చు, కొన్ని వేల మందికి మార్గదర్శకం ఇస్తావు అని చెప్పి నేను సూచించడం జరిగింది. ఐ హోప్ నువ్వు చేస్తాను అనుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ. అండి, నాది మా అక్కగారి అబ్బాయి చల్లగల్ల ఓంకార్ అనే ఒక విద్యార్థి సిఎస్సి చదువుతున్నారు విజ్ఞాన యూనివర్సిటీలో. అక్కడ కొంచెం ఫీజు ఇబ్బందుల వల్ల 4 రోజుల నుంచి కొంచెం కాలేజ్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండటం వల్ల బాలు గారి ద్వారా మాకు వెంకట్రామరాజు గారు హెల్ప్ చేస్తానని చెప్పి ముందుకు వచ్చారు. ఆ బాబు మొత్తం ఎంత చదువు అయితే అని చదివితే మొత్తం నేనే చేస్తానని చెప్పి చాలా ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్నారండి. దానికి చాలా సంతోషం అండి. ఇంకా మాకు దీనికి హెల్ప్ చేసినందుకు బాలు గారికి, వెంకట్రామరాజు గారికి, క్లబ్ తరఫున అందరికీ చాలా ధన్యవాదాలండి. 4 years అండి. 4 years చదివిన తర్వాత బాబుకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఐఏఎస్ ఏదైనా బాబుకి ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది చదివిస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు, భరోసా ఇచ్చారు. ఆయన బాబుని ఇష్టం బట్టి చేయమని చెప్పారు ఆయన. అందరికీ నమస్కారం. విలేకరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ఆ ఎంబీ సోషల్ క్లబ్ తరఫున ఆహ్వానిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజుని మన జంగారెడ్డిగూడెం విద్యార్థి అయిన చల్లగొళ్ళ ఓంకార్ అనే అతను గుంటూరు విజ్ఞాన కాలేజీలో 2nd year ఇంజనీరింగ్ సిఎస్సిలో చేస్తున్నాడు. ఆయన చాలా ప్రతిభావంతుడు, చక్కటి మార్కులు తెచ్చుకున్న విద్యార్థి. ఫస్ట్ ఇయర్లో అతనికి 9.85% వచ్చింది. అతనికి కొంచెం ఆర్థిక ఇబ్బందుల నుండి చదువు కొనసాగించడానికి ఇబ్బందులు కలుగుతుంటే అది మీడియా ద్వారా, స్నేహితుల ద్వారా మన మిత్రులైన నాటకశాల వెంకటరాజు గారు తెలుసుకుని ఆ విద్యార్థికి నేను చదువు నిమిత్తం సహాయం చేస్తాను అని చెప్పి ముందరకు వచ్చారు. ఆయన ఎంతో పెద్ద మనసుతోటి ముందరకు రావడం వల్ల ఆయన్ని అభినందిస్తున్నాను. సాధారణంగా ఒక వ్యక్తికి అతని అర్హతను బట్టి సహాయం చేయాలనే మనసు ఉన్నా కానీ ఒక 2 లక్షలు ఒకే వ్యక్తి ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయం. సాధారణంగా 10 మంది కలిసి ఏదో 10,000 లేదో 1,00,000 రూపాయలు
10 మంది మీద ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒకే వ్యక్తి నేనున్నాను, నువ్వు చదువు కొనసాగించు, నేను నీకయ్యే ఖర్చు నేను భరిస్తానని చెప్పి భరోసా ఇచ్చి 4 సంవత్సరాలు ఆ అయ్యే ఖర్చుని నేను భరిస్తాను, నువ్వు మాత్రం బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని చెప్పి భరోసా ఇచ్చి ఈ రోజుని ఆ కార్యక్రమాన్ని కూడా స్థానిక ఎంబీ సోషల్ క్లబ్ మా ఆధ్వర్యంలో జరపాలని చెప్పి మమ్మల్ని ఆయన కోరడంతో ఆయన మేము కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇక నుంచి ఈ ఓంకార్కి మేము చెప్పేది ఏంటంటే ఇంకా బాగా చదువుకుని ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకుని వృద్ధిలోకి రావాలి, బాగా మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి. సెటిల్ అయ్యాక ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి నీ వంతుగా కూడా సహాయం చేసుకునే ఆలోచన నువ్వు పెట్టుకుని ఇప్పటి నుంచే దానికి పునాదులు వేసుకుంటూ వెళ్ళాలని చెప్పి కోరుతూ అతనికి అభినందనలు తెలియజేస్తూ ఇంకా మంచి మంచి స్థాయికి అతను చేరుకోవాలని చెప్పి దానికి చేయూతని వెంకటరాజు గారు ఇస్తారని చెప్పి వారికి వెంకటరాజు గారికి అభినందనలు తెలియజేస్తూ మా క్లబ్ తరఫున సెలవు తీసుకున్నాం. ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. నా పేరు కుమార్, జనసేన పార్టీ నుంచి నేను వచ్చాను. ఈ రోజు ఒక విద్యార్థి బాధపడుతూ తన చదువుని మొట్టమొదటి అడుగులోనే ఆపేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మన మీడియా మిత్రుల వారు ఆయనకు తెలుసుకున్న సమాచారం ప్రకారం నాటకశాల వెంకటరాజు అనే ఈయనకు తెలియజేయగా, అయ్యో విద్యార్థుల చదువు ఎప్పుడు వెనకబడకూడదు, ఒక మెరిట్ స్టూడెంట్ ఎప్పుడు ఇంటి దగ్గర ఉండకూడదు అనే ఉద్దేశంతో నేనున్నా అతనికి ఏం సహాయం కావాలి, ఏం చేయాలని ఆయన కోరగా, సార్ అతను అలా మెరిట్ స్టూడెంట్, ఖచ్చితంగా మంచి విద్యార్థి అవుతాడు, మంచి పొజిషన్లోకి వస్తాడని తెలుసుకుని అతనికి కావాల్సినటువంటి అవసరం అదేంటంటే హాస్టల్ ఫీజు కట్టలేక బయటికి పంపించింది ఈ కాలేజ్ యాజమాన్యం. ఆ హాస్టల్ ఫీజుకి సంబంధించినటువంటి 1,50,000 రూపాయలు సంవత్సరానికి 3 సంవత్సరాల పాటు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే దాని మొత్తాన్ని నేను భరిస్తానని చెప్పి ఆ విద్యార్థికి ఖచ్చితంగా భవిష్యత్తు ఉండాలి అనే ఉద్దేశంతో మన వెంకటరాజు గారు అద్భుతమైనటువంటి సహాయం చేశారు. వారికి మా పార్టీ తరపున ఈ ఎంబీ సోషల్ క్లబ్ తరపున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అదేవిధంగా ఆ విద్యార్థి నీ అడుగు ఇక్కడితోనే బీటెక్తోనో ఇంటర్మీడియట్తోనో ఆగిపోకూడదనే ఉద్దేశంతో నువ్వు ఖచ్చితంగా ఐఏఎస్ చదువుతానంటే సంవత్సరానికి ఎంత ఖర్చు అయినా 10 లక్షలైనా 15 లక్షలైనా ఢిల్లీలో నేను కోచింగ్ ఇప్పించి ఖచ్చితంగా నేను ఐఏఎస్ చేసే బాధ్యత నాది అని ఆయన బాధ్యత కూడా తీసుకున్నారు. కాబట్టి ఆయనకు మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇటువంటి విద్యార్థి ఒక ఆయన ఉన్నాడు, ఖచ్చితంగా అతనికి మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి మా బాలు గారికి కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.